సర్పంచ్ నాగరాజు గారికి, మాజీ సర్పంచ్ ఆంజనేయులు గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన సైనికులకు, నా తోటి మహిళా మనులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. మనం ప్రచారానికి వచ్చినట్లు లేదు, గెలిచి విజయోత్సవం చేసుకున్నట్టు. విట్టాపల్లిలో ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే కాదు, విట్టాపల్లిలోకి ఎప్పుడు వచ్చినా ఇలాగే ఘన స్వాగతం పలుకుతూనే ఉన్నారు మీ సైతన్యతో. చాలా సంతోషం. మరేమో విట్టాపల్లికి నాకున్న బంధం రోజు రోజుకి బలపడుతూ ఉంది. చాలా సంతోషం. ఇంకా నేను కొత్తగా మీకు చెప్పే పని లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా వైసీపీ ప్రభుత్వం చేసిందా? గట్టిగా చెప్పాలి. మరి ఏమైనా అభివృద్ధి చేసిందా? ఈ రోడ్లు ఎవరేశారు? ఆ లైట్లు ఎవరేశారు? ఈ గుళ్ళు గోపురాలన్నీ ఎవరు కట్టారు? అందరూ కలిసి కట్టారు కదా. ఏమి అభివృద్ధి జరిగినా కాలనీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. ఏదైనా వైసీపీ ప్రభుత్వం చేసిందా? వాళ్ళకి ఓటడికి హక్కుందా? ఓటడికి హక్కుందా? మరి ఏంటి ఇదంతా? వైసీపీ కళ్యాణ దుర్గం నుంచి, ధర్మవరం నుంచి, అదే బళ్ళారి నుంచి మళ్ళీ అగ్గు చిక్కినాం అనుకుంటారు. ఎవరు వస్తే వాళ్ళకి ఓటేస్తారు అనుకుంటున్నారేమో. మనం పక్క లోకల్. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని వర్గాలు నాశనం అయిపోయిన. ఒక పక్క మహిళలు, యువత, రైతన్నులు అందరూ సర్వనాశనం అయిపోయాం. ఇప్పుడు రాబోయేది అభివృద్ధి చేసింది మనం, చేయబోయేది కూడా మనమే అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏమో లైట్ ఏమి ఫోటో కనపడలేదు. మరి ఈ రోజు మళ్ళీ మనం ప్రజల్లోకి వచ్చాం. 5 సంవత్సరాలు కూడా అధికారం లేకపోయినా ఎప్పటికప్పుడు మనం ప్రజల్లోనే ఉన్నామా లేదా? పార్థసారథి గారు కావచ్చు, సవితమ్మ గారు కావచ్చు, మీరు ఎప్పుడు పిలిచినా, ఏ సమయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేము ప్రజలతోనే ఉన్నామా లేదా అమ్మా? మరి ఎమ్మెల్యేగా ఉన్న శంకరనారాయణ అప్పుడు అనంతపురం పోయినాడు, కళ్యాణ దుర్గంలో ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఈడీకి దిగింది. అంటే ఏంటి అంటే వాళ్ళు దాచుకోవడమే తప్ప నియోజకవర్గం ప్రజలు ఏమైపోతున్నారు అనేది అవసరం లేదు వైసీపీ ప్రభుత్వానికి. ఓటు అడిగి హక్కు కూడా వైసీపీ ప్రభుత్వానికి లేదు. ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేశారు. మా పెద్దమ్మా విజిలేసింది కాదు, ఎంత గ్యాస్ సిలిండర్? రంగమ్మా చెప్పు, గ్యాస్ సిలిండర్ ఎంత? ముందు ఎంతుంది? పెట్రోల్ రేట్ ఎంతుంది? డీజిల్ రేట్ ఎంతుంది? కరెంటు బిల్లులు పెంచేశారు. ఓకే పడే తల్లి పడే, నాకు ఇంకా ఓటేలా ప్రశాంతంగా ఉండు. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, మంచినూనె సబ్బు రేటుతో సహా పెంచేశారా లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? పెంచేశారు. మరి మన పిల్లలకి ఏం చెప్పాడంటే, ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అమ్మవాడు అన్నాడు. ఎంతమందికి ఇచ్చాడమ్మా? ఒకరికి కూడా సక్రమంగా ఇచ్చాడు? ఇవ్వడు. మరి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఎంతమంది మేము మనూరులో డిగ్రీ చేసిన పిల్లలు ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఒక్క ఉద్యోగం చూపించమను. వాలంటీర్లు అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద మనల్ని బెదిరిస్తున్నాడా? నేను అది ఇదేమంటున్నాను, ఏమీ లేదు. జగన్ బాబాయ్ అని చెప్పేసినారు, అందరూ బాబాయ్ జగన్ అని చెప్పేసినారు. ఎవరికి ఏం భయపడే పని లేదు. మనం కూడా వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం. మనం కూడా మంచి ప్రభుత్వాన్ని ఇస్తాం, మంచి పరిపాలన ఇస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారని సంపద సృష్టించే చేతగల నాయకుడు ఎవరంటే భారతదేశంలో మొదటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుసు, ఉపాధి చూపించడం తెలుసు, మహిళా సాధికారత అంటే ఏంటో మన చంద్రబాబు నాయుడు గారు మనకు చూపిస్తున్నారు. అందుకే మహిళలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి ఇప్పుడు దానికన్నా
రంగమ్మక్క ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ వస్తుంది. 1500 వస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 2-3 ఉండని ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వతున్నారు. అంతేకాకుండా 3 సిలిండర్లు ఫ్రీగా మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వతున్నారు. అంతేకాకుండా మన మహిళలకు కాలేజీలకు పోవాలన్నా, ఉద్యోగాలకు పోవాలన్నా, గార్మెంట్స్ ఫ్యాక్టరీకి పోవాలన్నా, సంతలకు పోవాలన్నా, డాక్టర్ దగ్గరికి పోవాలన్నా, బంధువుల దగ్గరికి పోవాలన్నా, మొగంతో కొట్లాడి పుట్టింటికి పోవాలన్నా, వాళ్ళ నుంచి మళ్ళీ మన ఇంటికి రావాలన్నా బస్సు ఛార్జీ బస్సు ఛార్జీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతన్నులకు పెట్టుబడి కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఒక్కొక్క పాస్ బుక్ ఇవ్వబోతున్నారు. అలాగే డిగ్రీ చదువుకున్న విద్యార్థులందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మనమే చేయగలం. జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడని అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ గడపకి వెళ్ళి మన సూపర్ 6 పథకాల గురించి తెలియజేయాలి. వైసీపీకి ఓటేసిన వాళ్ళని కూడా అడగాలి. ఇంకా చాలు మీరు చేసిండేది, ఇంకా చాలు 5 ఏళ్ళు చూసినాం మీకు, మళ్ళా మీరు ఓటేస్తే అదే ఫ్యాన్ గురేసుకోవాల్సి వస్తుంది. రాండి తెలుగుదేశం మేము పథకాలు ఇస్తామని ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే స్థానికంగా ఉండి మా సవితమ్మ, స్థానికంగా ఉంటారు మా ఎంపీ పార్థసారథి గారు, ఇద్దరు ఉన్నారు. మాకేం భయపడేది లేదు. అభివృద్ధి ధైర్యంగా పనిచేస్తామని చెప్పి కూడా మీరు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే సమయం లేట్ అయింది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తొందరగా మిగుల్చాల్సి వస్తుంది. మీరందరూ ఇక్కడే కాదు, పక్క కాన్స్టిట్యున్సీలో ఉంటారు, హిందూపూర్ పోతారు, కళ్యాణదుర్గం పోతా ఉంటారు, ఎక్కడ పోయినా మన సైకిల్ గుర్తుకే ఓటేయాలి మీ సవితమ్మనే. ఎందుకంటే విట్టాపల్లికి నాకు మంచి బంధం ఏర్పడింది. మా వాళ్ళు చాలా మంది అంటారు, ఏం ఎప్పుడు చూసినా విట్టాపల్లి అంటారు. కాబట్టి మరి కలిగి మండలంలో టాప్ మెజార్టీ విట్టాపల్లి ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి